సో ఇక్కడ మనం చూసేసి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన నకిలీ డిఏపి ఉంది కదా, ఇది కల్వకుర్తి తాలూకాలో కూడా జరిగిందనమాట. లింగసాని పట్టుకున్నారు. ఈ బొలేరోలో డిఏపి సంచులని ఈ మనుషులు ఫోటో దిగారనమాట. ఫోటోలు పట్టుకొని ఫోటోలు దిగారనమాట. ఈ నకిలీ డిఏపి అనేది పెద్ద ముఠా తయారైంది. ముఠా తయారయ్యి వీళ్ళు కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే, అందులో ఉన్న డీలర్లు ఉంటారు కదా, ఫర్టిలైజర్ డీలర్లు, వాళ్ళు కూడా అందరు కాదు కానీ కొంతమంది ఈ దొంగలతో ఉన్న దొంగసారి కమిటీలు తన కుమ్మక్కయి ఎవరైతే వాళ్ళ తన ఇత్తనాలు కొనకుండా సొంత డబ్బులు పెట్టి తెచ్చుకుంటారో అటువంటి రైతులను టార్గెట్ చేసి జర పైసలు ఉన్న రైతులకు ఈ బేరం కుదిరించారనమాట. ఎట్లా అంటే అట్లా అరే వాడు ఎట్లా మన తన తీసుకోడు, వానికి నకిలీ డిఏపి తరలి పెడితే వాడు వాడు కొనగలుగుతాడు పైసలు పెట్టి అని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా, చేతికుంట పైసలు పెట్టి తెచ్చుకునేటోళ్ళని అటువంటి రైతులు కూడా కట్టబెట్టి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి మొన్న ఆల్రెడీ అరెస్ట్ చేసిరు అక్కడ బిజినపల్లి మండలంలో చిన్నంబాయిలో జరిగిందనమాట. కొల్లాపూర్ తాలూకాలో కూడా మొత్తం మన మహబూబ్నగర్ జిల్లా మొత్తం మీద జరుగుతున్నట్టుంది డిఏపిది. రైతులు అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ దొంగ ఇట్లా తక్కువ ధరకి ఇస్తామంటే రైతులు కూడా మోసపోయి కొనొద్దు అనమాట. ఎందుకంటే బయట 50 రూపాయలు తక్కువన్నా 50 సంచి మీద 50 మిగిలిన మనకు నయమే కదా అని అనుకుంటారు. కానీ మొత్తానికి దొంగ మాలు తెచ్చి అమ్ముతారు అనమాట. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇది ఇటీవల ఉమ్మడి జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయ వ్యవహారం కలగా రేపిన విషయం విదితమే. తాజాగా కల్వకుర్తి మండలం పల్లిలో నకిలీ ఎరువులు లభించడం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. మార్కెట్లో డిఏపికి అధిక డిమాండ్ ఉండడంతో పాటు కొందరు రైతులకు నకిలీ ఎరువును అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. లింగసానిపల్లిలో నకిలీ డిఏపి బస్తాలు ఉన్నాయని నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం మండల వ్యవసాయాధికారి సురేష్ గ్రామంలో తనిఖీలు చేపట్టారనమాట. ఆల్రెడీ ఆ ఊర్లో సంచులు ఉన్నాయన్నమాట. మరి డీలర్ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయో చూద్దాము. ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ వ్యవసాయ అధికారికి ఏఈఓ ఉంటాడుగా మండల స్థాయిలో, ఆయనకు సమాచారం వచ్చిందనమాట, పక్కా ఉన్నాయి సార్ అని. సో ఆయన పోయి ఎంక్వైరీ చేయించిందనమాట. సో గ్రామానికి చెందిన రైతులు రాములు జంగయ్య ఇళ్లలో ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న 45 డిఏపి బస్తాలను గుర్తించారు. సో రైతుల ఇంట్లోనే దొరికినాయి అనమాట ఇవి. రైతులు వచ్చేసి రాములు జంగయ్య అని ఇచ్చారనమాట. దొంగతనంగా అమ్మినోడు మీకు బిల్లు ఇయ్యాడు ఏమి ఇయ్యాడు కదా, సో అందుకోసమని లేకుండా ఉన్నదన్నమాట. బిల్లులు లేకపోతే పోలీసులు పట్టుకోరు ఖచ్చితంగా. పోలీస్ స్టేషన్కు తరలించారట 45 బస్తాలు గుర్తించి. అయితే నెల రోజుల క్రితం గ్రామానికి డీసీఎంలో తీసుకొచ్చిన డిఏపిని 4 రైతులు కొనుగోలు చేసినట్టు తెలిసిందనమాట. 2 రైతులు నకిలీ డిఏపిని వినియోగించగా మరో 2 ఇళ్లలో నిల్వ చేసుకున్నట్టు తెలిపారనమాట. నకిలీ ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పారన్నమాట. అయితే నలుగురు కొన్నారంట, 2 ఆల్రెడీ వాడేసారంట. పత్తికి దేనికి ఎవరిని ఆడితే ఇట్లా వానికి వస్తాయి కదా డిఏపి, అట్లా వాడిరని తెలిసింది. సో నెక్స్ట్ పేజీలో కూడా దీనికి సంబంధించిన వార్త ఉంది, చూద్దాం. అది నెక్స్ట్ వచ్చేసి నకిలీ డిఏపి సరఫరా ముఠా అరెస్ట్. ఈ ముఖాలకు నల్లగా కవర్లు కట్టారు కదా, వీళ్ళంతా ఈ దొంగమాల అమ్మిన బేకర్గాలు అనమాట. నార్కల్ జిల్లాలో నకిలీ డిఏపి అమ్మిన సరఫరా ముఠా అరెస్ట్ అని ఇచ్చారు కదా. జిల్లాలో రైతులకు నకిలీ డిఏపి అంటగట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, జూలై 17న ఉదయం 11 గంటల సమయంలో బిజినపల్లి మండలంలోని మహాదేవన్పేటలో నకిలీ డిఏపి అమ్ముతున్నట్లు ఏవో కమ్మల్ కుమార్ ఎస్ఐకి సమాచారం అందించాడన్నమాట. బిజినపల్లి మండల ఎస్ఐకి చెప్పినట్టుంది. వారు గ్రామంలోకి వెళ్ళి విచారించగా ఓ ముఠా 6 రైతులకు 110 బస్తాలు అమ్మినట్లు ఆల్రెడీ మనం చూసినాం. ఇది 4 రోజుల కిందనే వార్త వచ్చింది. సో అక్కడ దొరికిందన్నమాట. అందులో ఎవరెవరయ్యా అంటే మళ్ళీ వాళ్ళ గురించి A1 జగదీష్ రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మండలంలోని పెద్దాంబర్పేట త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి నకిలీ ఎరువులను తయారు చేసి రైతులకు అమ్ముతున్నాడట. రైతులకు వార్త అట్లా ఆడే కంపెనీలాగా పెట్టి తయారు చేసినమాట. నెక్స్ట్ వచ్చేసి ఏటూగా ఎద్దుల నరేందర్ రెడ్డి బిజినపల్లి మండలంలోనే మహాదేవన్పేట. ఈ పెద్ద మంచిది అదే ఊరు అనమాట. ఆ ఊరోడే ఏం చేసిందంటే రైతులను మంచి రైతులు చూసి, అరే ఏమంతానైతే జర పైసలు మంచిగా ఉంటాయి, జర ఈ రోగాలలో తన పైసలు నగదు పెట్టుబడి పెట్టి తెచ్చుకుంటారనమాట. అట్లా ఉంటారని చూసి వీడు చెప్పినట్టుంది. ఆ ఊళ్ళో చెప్పి కొనిపించాడు అనమాట. ఇతను తన తమ్ముడు భార్య పేరు మీద ఫర్టిలైజర్ షాప్ నడుపుతున్నాడు. చెప్తే కదా ఇందాక. ఇది ఏం చేసిందంటే
అలా తమ్ముని భార్య పేరు మీద షాప్ ఉందన్నట్టు అలా ఊర్లో. షాప్ ఉంటే మరి ఈ రైతులు వాళ్ళ దగ్గర కొన్నట్టుంది విత్తనాలు, మందులు, ఈ డిఏపి ఇట్లా కొన్నట్టుంది. రైతులు సొంతంగా తెచ్చుకున్నట్టుంది పైసలు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా అంటే ఈయన తనగా ఉంటేనేమో వీడు సంచి మీద 100-200 ధర ఎక్కువ వేస్తాడు, మళ్ళీ మిత్తి రాసి పెడతాడు. ఇప్పుడు మళ్ళీ పంట వండే వరకు అంటే దాదాపు 6 నెలల వరకు, సంక్రాంతి వరకు పంట చేతికి వచ్చినాక కడతాడు కదా, 6 నెలల వరకు మిత్తి వస్తుంది అని చెప్పేసి ప్లాన్ చేసాడు. ఈ రైతులు పాపం మరే మన చేతిలో పైసలు ఉండగా మళ్ళీ అంతాన తెస్తే మిత్తి అవుతుంది, మళ్ళీ ఎక్కువ రాస్తాడు, మళ్ళీ దొంగ బిల్లులు క్రియేట్ చేస్తాడు, ఒక సంచి 2 సంచులు రాసినా అడిగేటోళ్ళు లేడని చెప్పేసి కొంతమంది భయపడతారనమాట. భయపడి తీసుకున్నందుకు ఎవరైతే ఇట్లా ఉన్నారో అని చెప్పేసి వాళ్ళను గుర్తుపట్టి ఈ నకిలీ డిఏపి అంటగట్టినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఈ వార్త చూస్తుంటే. సో ఇతను తమ్ముడు భార్య పేరు షాప్ ఉందన్నమాట. A3 అనేటోడు దోమ శ్రీకాంత్ రెడ్డి అనమాట. అందరూ రెడ్లే జతాయారు, మొత్తం రెడ్ జతాయే ఇది పనిచేసినట్టుంది. A4 నరేష్, A5 అశోక్ రెడ్డి, తిమ్మాజిపేటలోని మండలం కోడిపడతంట. ఈయనది కూడా తిమ్మాజిపేట మండలంలోని కోడిపడతంట. A6 ఉదయ్ కుమార్ రెడ్డి, బిజినపల్లి మండలంలోని వెలుగొండ. ఈ బిజినపల్లి అంటే మంగనూరు దగ్గరలో ఉంటుంది వెలుగొండ అది. A7 నవీన్ రెడ్డి, A8 ప్రకాష్, బిజినపల్లి మండలంలోని అల్లిపూరు. ప్రస్తుతం పోలీసులు రిమాండ్కి పంపించారు. A9 సంతోష్ రెడ్డి పరారులో ఉన్నాడు. నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి 3-4 వేల బస్తాలు నకిలీ డిఏపీలు మహదేవన్పేట, వెలుగొండ, మిడ్జిల్ మండలాల్లో బోయినపల్లి, తాడూరు, కల్వకుర్తి మండలంలో లింగసానిపల్లి సరఫరా చేశాడు. ప్రస్తుతం 450 బస్తాలు డిఏపీ రికవర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీడు దాదాపు 4,000 బస్తాలు నకిలీ డిఏపీ అమ్మినట్టు వార్త ఇచ్చారనమాట. మొత్తం కూడా ఈ రెడ్డిలు కూడా మొత్తం అంతా ఒక ముఠాలాగా ఏర్పడి ఈ నకిలీ దొంగ డిఏపీ అమ్మినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా కొల్లాపూర్ తాలూకాలో ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపారు. ఇప్పుడు ఈరోజు వీళ్ళు దాదాపు 8 మంది దొరికినట్టుంది. మొత్తం 4,000 బస్తాలు అమ్మాయనమాట. రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి దొంగ ముఠ అన్నీ దొంగ ఇత్తనాలు తెస్తాడు, ఇచ్చి మీకు 50 రూపాయలు తక్కువ, 100 రూపాయలు తక్కువ, పని పడితే ఊరికేనే ఇస్తున్న పట్ట అని కూడా చెప్తాడు అనమాట. సో అవన్నీ ఏవి కూడా తీసుకోకూడదు. తీసుకొని ఫ్రీగా వచ్చినాయని వేస్తే అవి మలవలేదు అనుకో మొదటికే మోసం వస్తుంది. మీరు ఎవరి దగ్గర కొన్నా కానీ బిల్లు ఇవ్వమని డిమాండ్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల ఎత్తులు మలవకున్నా ఏమైనా ఏదైనా మస్టానా ఇట్లా నకిలీ అని తేలినా కానీ మీకు బిల్లు ఉంటే ఆ బిల్లుని బట్టి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు అనమాట. యాక్షన్ తీసుకొని వాడి షాప్ క్లోజ్ చేస్తాడు, అన్ని పోలీస్ కేసు చేస్తాడు, అన్నీ చేస్తాడు అనమాట. ఇట్లా రైతులను మోసం చేయడానికనే వీళ్ళు ఫర్టిలైజర్ షాప్ ఏం పెట్టలే కదా, రైతులకు మేలు జరగాలని. సో తాలూకుకి వెళ్ళి తెచ్చుకోవాలంటే లేట్ అవుతుందని చెప్పి ఊర్లో ఉంటే బాగుంటుందని ప్రతి ఊర్లలో కూడా చాలా గ్రామాల్లో వెలిసినాయి అనమాట ఫర్టిలైజర్ షాపులు. కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది అవినీతికి అలవాటు పడ్డవాళ్ళు ఇట్లా రైతులను మోసం చేస్తుంటారని మనం అర్థం చేసుకోవచ్చు వార్త చూస్తుంటే. సో రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఏదైనా అనుమానాస్పదంగా వచ్చి ఎవడన్నా నమ్ముతారంటే 100 నెంబర్ ఫోన్ నుంచి 100 నెంబర్ ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తే నిమిషాల్లో వచ్చేస్తారనమాట. వచ్చేసి వాళ్ళు నిజంగా దొంగలా, నిజమైన వాళ్ళు కాదా ఏందనేది కూడా పోలీసు వాళ్ళు తెలుస్తారు. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని ఛానల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.